టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చేవన్నీ బూటకపు హామీలేనని, వాటిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు మండలంలోని గుండాయపాలెం, దేవరంపాడు, పాతపాడు గ్రామాల్లో బాలినేని రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు హామీలను నమ్మి టీడీపీకి ఓటు వేస్తే 5 ఏళ్ల పాటు అన్యాయానికి గురవ్వాల్సి ఉంటుందని బాలినేని అన్నారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మరో 5 ఏళ్లు ఇంటికే సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతాయన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తారన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. 5 ఏళ్ల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరగని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. అవన్నీ మళ్లీ కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, పొగాకు ఉత్పత్తిదారుల సంఘ చైర్మన్ వాకా బసవిరెడ్డి, ఎంపీటీసీ మన్నే శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అయ్యల వాణి, మండల అధ్యక్షుడు చుంచు రామకృష్ణ, పేతూరు బాబులు సుబ్బారెడ్డి, రాయపాటి అంకయ్య, ఒంగోలు నగర నాయకులు, గుండాయపాలెం మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుడు దయతో ఇంత మంచి అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనసున్న గొప్ప నాయకుడు ఇళ్ల ప్లాట్లకు సంబంధించి 30 లక్షలు పెట్టి స్థలం కొని ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీకి సంబంధించి 50 ప్లాట్లు ఇవ్వడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన పెట్టిన పథకాలు మరి ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో అన్ని పథకాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటిదాకేమన్నా ఈ పథకాలు ఇచ్చిన దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? మీరు పథకాలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 2014 ఎలక్షన్లో రైతులు రుణమాఫీ చేస్తున్నాడు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తున్నాడు, అట్లా ఎన్నో వాగ్దానాలు చేశాడు. కానీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన వాగ్దానాలన్నీ కూడా 95% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. రోడ్డు కూడా పని చేయడం జరుగుతుంది, అయిపోతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఎస్సీకి సంబంధించి శ్మశానం ఎలక్షన్ అయిన వెంటనే ఆ శ్మశానానికి సంబంధించి గురించి మీకు శ్మశానం ఏర్పాటు చేస్తారు. మీ అందరు కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మరి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు ఓట్లు
ఎవరికి వేస్తారు? తెలియజేసుకుంటూ మన గెలిపే మీ అందరి ఇదితోటి అందరూ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మళ్ళా ఇంకా ఎక్కువ పథకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పేద బడుగు వర్గాల కోసం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మండలంలో వాసన ప్రచారం జరుగుతూ ఉంది. అందరూ బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలు కూడా జగనన్న సంక్షేమం పట్ల, వాసు గారి చిత్తశుద్ధి పట్ల అభిమానంతో వాళ్ళ నీరాజనాలు పలుకుతూ మద్దతు ఇస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 13 జరగబో ఎలక్షన్లో అసెంబ్లీకి, పార్లమెంటుకి గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుండి పోటీ చేస్తున్నారు. అట్లాగే పార్లమెంటుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కూడా అఖండమైన మెజార్టీతోటి మేము ఒంగోలు నుండి గెలిపించుకుంటున్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డబుల్ హ్యాట్రిక్ 6వసారి శాసనసభ్యులుగా ఒంగోలులో ప్రమాణ స్వీకారానికి చేసి మంత్రిగా కూడా వారి సేవలను ప్రకాశం జిల్లా వినియోగించుకుంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒంగోలు మండలం, రూరల్ మండలం గుండాయపాలెం నుంచి పాతపాడు వరకు ఎన్నికల ప్రచారంలో ప్రారంభించున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి జగనన్న పథకాలకి జేజేలు పలుకుతున్నారు. జగనన్న పథకం ప్రతి ఇంటికి వచ్చింది. ఈ ప్రజల సంతోషాన్ని చూసి జగనన్న చెప్పినట్టు 175 తగ్గేది అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ యొక్క 4 విలేజ్లు బ్రహ్మరథం పట్టి వాసన్నకి పూలమాలతో ముందుకు సాగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి 2 రోజులు ఒంగోలు మండలం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ప్రజలు అదేవిధంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. అలాగే పార్లమెంటుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో ఈ మండలం బ్రహ్మరథం పట్టాలని కోరుతున్నాం.